హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, ఫ్లాగ్ సీడ్స్, చియా సీడ్స్, బాదం వీటన్నిటితో కలిపి పౌడర్ చేసి చూపిస్తాను. ఇది చాలా హెల్దీ అండి. ఈ పౌడర్ వల్ల మన స్కిన్, మన హెయిర్ అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క పౌడర్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని జ్యూసెస్లో, సలాడ్స్లో, చపాతీస్లో, మిల్క్ షేక్స్లో, దోశ, ఇడ్లీ, స్వీట్ ఇలా వేటిలోకైనా ఈ పౌడర్ వేసుకోవచ్చు. చాలా హెల్దీ. ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ బాదం వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇవి పక్కకి దించేసుకొని ఇప్పుడు గుమ్మడికాయ గింజలు వేయించుకుందాము. వీటినే పంకిన్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ పంకిన్ సీడ్స్ ప్యాకెట్ మనకు బయట షాప్స్లో దొరుకుతాయి. ఇవి పక్కకు దించేసుకొని ఇప్పుడు 1 కప్ పొద్దుతిరుగుడు పువ్వు గింజలు వేయించుకుందాము. వీటినే సన్ఫ్లవర్ సీడ్స్ అని అంటారు. ఇవి కూడా మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను వేస్తుంది ఫ్లాగ్ సీడ్స్ అంటారండి. ఇవి కూడా సన్నని మంట మీద ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నవన్నీ చల్లారనిద్దాము. లాస్ట్లో నేను వేసేది చియా సీడ్స్ అండి. ఈ చియా సీడ్స్ వేయించుకోనక్కర్లేదు, డైరెక్ట్ మిక్సీకి పట్టేసుకోవచ్చు. ఈ చియా సీడ్స్ పౌడర్లానే కాకుండా మనం వాటర్లో నానేసుకొని కూడా తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చియా సీడ్స్తో పాటు మనం ముందుగా వేయించుకున్న సీడ్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత వాటన్నిటిని పౌడర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్తీ పౌడర్. ఈ పౌడర్ని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.